తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశము ఒక రాజకీయ ప్రకంపన సృష్టిస్తుంది. ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. దీని వెనకాల అధికార పక్షం నేతలు ఉన్నారంటే లేదు, ప్రతిపక్ష నేతలే ఉన్నారంటూ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నిరుద్యోగ ధర్నా కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ టీఎస్పీఎస్సీ అంశము ప్రభుత్వంలో కుట్ర దాగిందని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈరోజు దీక్షల ద్వారా ఏం చెప్పాలనుకున్న విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. రాకేష్ రెడ్డి గారు, ఈ దీక్ష ద్వారా తెలంగాణ ప్రజలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఏం చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది యువతకు సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఈరోజు ఈ యొక్క అంశాన్ని టేకప్ చేయడం జరిగింది. చాలా సింపుల్ అండ్ లాజికల్ ఆర్గ్యుమెంట్. నిజంగా లీకుల్లో ఈ ప్రభుత్వం యొక్క పాత్ర లేకపోతే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, భారతీయ జనతా పార్టీ డిమాండ్ అయినటువంటి సిట్టింగ్ జడ్జితోని విచారణ చేయించడం అనేటువంటి అంశం మీద ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నిజంగా మీకు ఏ పాపం తెలియదు, మీరు ఇన్వాల్వ్ కాలేదు, మరి ఎందుకు సిట్టింగ్ జడ్జితోని విచారణ చేపిస్తలేరు? మీ సిట్ అంటే ఏందో మాకు తెలియదా? కేసీఆర్ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఇప్పటి వరకు మియాపూర్ భూ కుంభకోణాల మీద సిట్టేషన్లు ఏమైంది? డ్రగ్స్ కుంభకోణం మీద సిట్టేషన్లు ఏమైంది? ఆ మొత్తం అంశం ఇంకా సిట్టింగ్లోనే ఉన్నది. కాబట్టి దాని మీద ఎవరికి విశ్వాసం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ, ఈ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ ఒక భరోసా కల్పించాలంటే అది కేవలం సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించినప్పుడు మాత్రమే జరుగుతున్నటువంటి ఒక భావనతో భారతీయ జనతా పార్టీ ఈ సింగిల్ డిమాండ్తోని ఈ యొక్క ధర్నాను చేపట్టింది. ధర్నాలో కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తలేరండి. ఇక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి లక్షలాది వేలాది మంది నిరుద్యోగులు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ యూనివర్సిటీ నుంచి, అనేక యూనివర్సిటీ నుంచి ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంగట్లో ఆలుగడ్డల్లాగా, టమాటాల్లాగా, వంకాయలాగా అమ్ముకున్నారు ఉద్యోగాలకు. సిగ్గున్నది అసలు కొంచెమన్నా? మీరు మిషన్ కాకతీయలా దోచుకుంటారు, మిషన్ భగీరథలా దోచుకుంటారు, కాళేశ్వరంలో దోచుకుంటారు. చివరకు ఈ ఉద్యోగాల కూడా మన ఒక్కొక్క ఉద్యోగాన్ని 10 లక్షలు 20 లక్షలు పెట్టి మీరు దోచుకుంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మిమ్మల్ని క్షమించదు. ఆ యువత యొక్క త్యాగాల పునాదుల మీద ఈరోజు మీరు కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు కదా. తప్పకుండా ఆ యువతే మీకు బుద్ధి చెప్తుంది. 100కు 100% మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మీరు చెప్తున్నారు ప్రభుత్వంలో దీంట్లో కుట్ర దాగిందని చెప్పి, వాళ్ళు ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ చెప్తున్నారు కేవలం ఒక ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును ఆ వ్యవస్థ పైన, వ్యవస్థను మొత్తం ఆపాదించడం చాలా తప్పని చెప్పి ఆయన డిమాండ్ చేస్తారు. వ్యవస్థ ఎవరి చేతులు ఉన్నది? వ్యవస్థ ఎవరి చేతులు ఉన్నది? మీ చేతులు కాదా? లేదు, మాకు చేత కాదు, పరిపాలన చేయడం చేత కాదని దిగిపోండి, మేము పరిపాలన చేసి చూపెడతాము. ఒక పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి ఈ ప్రభుత్వం ఉంటెంత పోతెంత? అవసరమా ఇట్లాంటి ప్రభుత్వం? ఒక ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు ఈ రకంగా స్పందించేది, ప్రశ్నాపత్రాలను వాట్సాప్లలో పంపిస్తారు అంటే ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను ఐటీ డెవలప్ చేసింది ఇదేనా అని అడుగుతున్నాం. సిగ్గుండాలి. అదే ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఎంత స్క్రూటినీ ఉండాలి, ఇవేమీ లేకుండా ప్రశ్నాపత్రాలు మొత్తం వాట్సాప్లలో పంపిస్తున్నారంటే మీ పాలన ఎంత దిగజారిందో, పాలన మీద మీ పట్టేందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎవరో ఒక వ్యక్తి అంటున్నారు, ఒక్క వ్యక్తి ఈరోజు 30 లక్షల మంది భవిష్యత్తును ఈరోజు నాశనం చేసిండు. కాబట్టి దీనికి మీరే క్షమాపణ కోరాలి, ముక్కు నేలకు రాకాలి. ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాకి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి నిరుద్యోగులను కోరండి. అప్పుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని వదిలేస్తుంది. కానీ ఇంకా విర్రవీగుతూ ఎవడో ఒకరు తప్పు చేస్తే మాకేం సంబంధం అని మాట్లాడడం ఏదైతుందో ఇది కేవలం బాధ్యతారాహిత్యమైనటువంటి ఒక స్టేట్మెంట్గా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మీరేమో పదే కేటీఆర్ దీంట్లో వెనకాల కుట్ర దాగిందని చెప్తారు. బండి సంజయ్కి ఆయన ఒక లీగల్ నోటీస్ కూడా పంపించారు కదా, నాది ఎలాంటి సంబంధం లేదు, నన్ను ఆపాదన చేస్తున్నారు, నన్ను బదనాం చేస్తున్నారు అని చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఈ నోటీసులకు, కేసులకు, ఈ కోర్టులకు భయపడదండి. కోర్టు అంటే మా గౌరవం ఉన్నది. మేము తప్పకుండా దాన్ని ధీటుగా సమాధానం చెప్తాము, 100కు 100% చెప్తాము. ఇది ఎట్లున్నదంటే ఈ సావు మంత్రం సంపినోడే వచ్చి పిండం పెట్టినట్టున్నది. నువ్వే లీక్ చేస్తావు, మళ్ళీ నువ్వే మాకు నోటీస్ పంపుతావా? సిగ్గుండాలి కొంచెం అన్న. క్షుద్ర పూజలు చేసినోడు పెళ్లి మంత్రాలు చదివినట్టున్నది ఈ కేటీఆర్ కథ. నువ్వు లీక్ చేసి డబ్బులు దొబ్బి మళ్ళీ మీదికెళ్ళి భారతీయ జనతా పార్టీ వాళ్ళు లీక్ చేసిన నోటీస్ పంపుతావా? ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా ప్రజలు కూడా నమ్మేటట్టు ఉండాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తే
తెలంగాణ అసలు తెచ్చుకున్నదే నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాల కోసం, అలాంటి తెలంగాణలో మళ్ళీ నిరుద్యోగులు ఒక ఉద్యమం చేసే పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? అసలు తెలంగాణ వచ్చిన దగ్గర కూడా ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణ వస్తే పీస్ఫుల్గా డెవలప్మెంట్ వైపు ప్రయాణం చేయాల్సినటువంటి తెలంగాణ ఈ ఉద్యమం వైపు ఎందుకు కొనసాగుతున్నదో ఒకసారి టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేయాలి. ఏ ఒక్క వర్గం అన్నా ఈరోజు శాంతియుతంగా ఉన్నదా? అటు రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యూనివర్సిటీ విద్యార్థులు కానీ, ఏ వర్గాన్ని చూసినా కూడా ఈరోజు ఉద్యమ బాటలు ప్రయాణిస్తున్నారంటే మీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, మీ ప్రభుత్వం కంప్లీట్గా నిర్వీర్యమైపోయింది. అందుకనే ఈరోజు ఫ్రస్ట్రేషన్తో భారతీయ జనతా పార్టీని ఈరోజు మీరు బురదేలుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద బీజేపీ ఫోబియా పట్టుకున్నది. భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణ ప్రజల గొంతుక, ఈరోజు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఎదుర్కోవడానికి అనేక అంశాలున్నాయి, కానీ ఈ అంశం ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. బీజేపీకి అధికారం కొత్త కాదు, దేశంలో అధికారంలో 19 రాష్ట్రాల్లో అధికారంలో, కాబట్టి ఈ ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటేంది పోతుంది, అది ఇంపార్టెంట్ కాదు. కానీ తెలంగాణ భవిష్యత్తు కంప్లీట్గా అంధకారంలో ఉన్నది. కాబట్టి ఆ భవిష్యత్తును చక్కదిద్దాలనేటువంటి ఒక ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ నిరుద్యోగులకు బీజేపీ పార్టీ తరఫున ఏం చెప్పాలి? మేము ఒకటే చెప్తున్నాము, ఈ 9.5 ఏళ్లలో పూర్తిగా అన్నటువంటి భర్తీలు ఈ 6 నెలల్లో పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యము. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీని కూడా భారతీయ జనతా పార్టీ భర్తీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, రాబోయేటువంటి ప్రభుత్వము నిరుద్యోగ పక్షాల ఆలోచన చేస్తే నిరుద్యోగుల పక్షాన్ని చర్యలు తీసుకుంటుంది.